కార్తీక అమావాస్య రోజు ఈ పరిహారం ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా చేయండి. ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది ఆదివారంతో కూడినటువంటి అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో ఎలాంటి నరదృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, ఎలాంటి కీడు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది. సాయంకాలం సమయంలో మీ పూజా గదిలో దీపారాధన చేసిన తర్వాత ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకుని దానిని ఒక ఎర్రటి గుడ్డలో వేయాలి. ఎర్రటి గుడ్డని తీసుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి అందులో ఈ నిమ్మకాయను పెట్టి దానిని 3 ముళ్ళు వేసి మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడుంటుందో ఆ ద్వారానికి ఈ నిమ్మకాయను కట్టాలి. అది మధ్యలోనైనా కట్టవచ్చు, లేదంటే ఒక సైడ్కైనా కట్టవచ్చు. ఆ తర్వాత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఉప్పుతో దిష్టి తీసుకోండి.